దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ప్రార్థనకి మీ అందరికీ ప్రభునామంలో ఆహ్వానం పలుకుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉండగా హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ ఆరాధన మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని నా ప్రార్థనతో మీరందరూ కూడా ఏకీభవించాలని దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, అత్యున్నతుడా, నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నీ ఘననామాన్ని పూజిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. నీకే ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగును కాక అని నీ వాక్యం శ్రమిస్తూ ఉండగా, ఆయన మహిమ మాకు కాదు, ఘనత మాకు కాదు ప్రభువా, నీకే మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములు కలుగును కాక అని మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడైన మా యేసయ్య, నీ ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో వచ్చారు, మమ్మల్ని ప్రేమించి జూలై మాసంలో అడుగుపెట్టే కృపను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జూన్ మాసం అంతా కూడా నీ కాపుదల కృప మాకు దయచేశారు. అత్యున్నతమైన సింహాసనం పైన నీవు ఆశీర్వాదమై ఉన్నప్పటికీ భూలోకము పైన నీ దృష్టి ఉంచి నీ ప్రజల యొక్క స్థితిగతులను మార్చుటకై నీ కృపను మాకు పంపిస్తున్నందుకే నీకు వందనాలు. ఆయన ఇరుకులో, ఇబ్బందిలో విశాలత కలుగజేసిన దేవుడు నీవే. బండపైన మా పాదములను నిలబెట్టి మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు నీవే. కృంగిన స్థితిలో, ఆయన కుమిలిన స్థితిలో, కన్నీరు కాల్చిన స్థితిలో కూడా మీ కనికరం మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం సమస్త మహిమ, ఘనత నీకు చెల్లిస్తూ ఉండగా సాతాను కోటగోడల్ని ఆయన మీరు కొలుగుట్టి ఈ అద్భుతమైన కాపుదల కృప మాకు దయచేస్తూ ఏ హాని, ఏ కీడు, ఏ తెగులు మా దరి చేరకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నడిపించారు, ఇంతవరకు పోషించారు, ఇంతవరకు దీవించారు, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు బలపరిచారు, ఇక ముందు కూడా నీ కృపను మమ్మల్ని ఎత్తి పట్టుకోమని నీ దయాహస్తము మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరో మంచి లేనప్పటికీ ఆయన నీ నీతికి తగ్గట్టుగా, పరిశుద్ధతకు తగ్గట్టుగా, మంచితనముకు తగ్గట్టుగా, క్షమాపణకు తగ్గట్టుగా, ప్రేమకు తగ్గట్టుగా మా ఆత్మీయ జీవితం లేనప్పటికీ మమ్మల్ని కరుణిస్తున్నందుకే, ప్రేమిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి భయంకరమైన పరిస్థితుల్లో మేముంటుండగా విడువని, ఎడబారని దేవుడుగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను పడుకొని ఉండుట, నేను లేచుట నీకు తెలియను అని రాయబడింది ప్రభు. అవును, అన్నీ ఎరిగిన దేవుడు, హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, మాకు తలపు పుట్టక ముందే పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలం ఈ ప్రార్థన మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా జరిగిస్తారని నమ్ముతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని నామానికి ఘనత కలుగును గాక. మరి సమయంలో దేవుని గణపరుస్తూ పాట పాడదాం. నీ చేతితో నడుపుతో ఆంధ్రప్రదేశ్ 69వ నంబర్ పాటను మనం పాడుతూ దేవుని స్తుతిస్తాం. 669 669 నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను. అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు, అంధకారలోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. లేవనెత్తము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల ప్రార్థనా సహవాసములకు విచేసిన మీ అందరినీ ప్రత్యక్ష ప్రసార మాధ్యమంలో ఆరాధన జరుగుతుండగా ఈ ఆరాధన కొరకు సిద్ధపడి ఈ లైవ్లో పాల్గొంటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ దైవవాక్యం కొరకు దైవ సన్నిధిలో కనిపెడుతున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 86వ కీర్తన. కీర్తన గ్రంథం 86వ కీర్తన మొదటి 3 వచనాన్ని మనము చదువుకుందాం. Psalm 86 verses 1 to 3. ఈ సాయంకాల ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం కీర్తన గ్రంథం 86వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాం. దావీదు కీర్తనగా ఈ కీర్తన పిలువబడుతుండగా మొదటి వచనం, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నా ఉత్తరమివ్వు. నేను నీ భక్తులను నా ప్రాణము కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినవెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. చదవని లేఖన భాగం మన వినికిడిలో దీవింపబడును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని పోయిన వారం కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. దావీదు మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఈ మొదటి 7 వచనాల్ని మనం గమనించినట్లయితే, మొరపెట్టుచున్నాను, ప్రార్థన చేయుచున్నాను, మొరపెట్టుచున్నాను, నాకు ఉత్తరమేమో అని ఆయన మాటి మాటికి పలికినట్టుగా మనం చూసాం. సో దావీదు ఎందుకు ప్రార్థన చేశారంటే, మొట్టమొదటి కారణం 76వ కీర్తన మొదటి వచనం, నేను దీనుడను దరిద్రుడను, నేను దీనుడను దరిద్రుడను, అందుకే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. సో వాట్స్ డేవిడ్స్ ప్రేయర్? దావీదు ఎందుకు ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను కరువు కాలంలో ఉన్నాను, దీనుడను దరిద్రుడను అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నాను, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, ఏమీ కొనలేని స్థితిలో ఉన్నాను, ఏమీ తినలేని స్థితిలో ఉన్నాను, సంపద లేదు, సంపాదన లేదు, స్థితి లేదు, దీనుడను అంటే స్టేటస్ లో చాలా లోని స్టేటస్. రెండవది దరిద్రత, ధనం విషయంలో పోల్చుకుంటే చాలా ఆర్థికంగా చిల్లి గవ్వలేని పరిస్థితి అన్నట్టు. సో దావీదు ఎందుకు ప్రార్థన చేశారంటే, కరువు కాలం అనుభవిస్తున్నారు అని ప్రార్థన చేశారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కాలం కాలం ఎ సీజన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రబుల్, ఏ సీజన్ ఆఫ్ డ్రాట్. కాబట్టి కరువు కాలం అనుభవిస్తున్నాను, దయచూపండి అని ప్రార్థన చేశారు. రెండవది మనం గమనిస్తే, ఆయన 7వ వచనాన్ని గమనిస్తే, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ఆపత్కాలం, ఆయనకు ఆపద కాలం వచ్చిందట, ఇక్కడ కాలం అని రాశారు. రెండవది, ఆయన కష్టకాలాన్ని అనుభవిస్తున్నాడు తన జీవితంలో, హార్డ్ టైం, ట్రబుల్స్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను, ఒకటి కష్టం, ఒకటి శ్రమ, ఒకటి బాధ, ఈ కష్టాన్ని జయించలేని స్థితిలో ఉన్నాను అని ప్రార్థన చేశాను. కాబట్టి ఆయన కరువు కాలం అనుభవిస్తున్నాడు, కష్టకాలం అనుభవిస్తూ ఉన్నాడు. మూడవది ఏంటంటే, 5వ వచనం చూశాము, ప్రభువా నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడు, అంటే అధికమైన కృప గలవాడు. కాబట్టి నాకు కృపాకాలాన్ని అనుగ్రహించు అని కూడా ప్రార్థన చేశాను. కరువు కాలంలో ఉన్నాను, కష్టకాలంలో ఉన్నాను, ఇది నేను అనుభవించాను, ఇది చాలు, నా జీవితానికి కృపాకాలం కూడా ప్రసాదించండి. ఐ నీడ్ ఎ సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, గుడ్నెస్ ఇన్ మై లైఫ్. నా జీవితానికి దైవ కృప కాలం కావాలి అని ప్రార్థన చేసినట్టుగా మనం చూసాం. అందరం కష్టకాలాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, కరువు కాలాన్ని అనుభవించి ఉండొచ్చు. అయితే ఆ చేదైన అనుభవాలతో పాటు మధురమైన అనుభవం, దైవ కృపాకాలం కూడా కావాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన కూడా ప్రార్థన చేశాను, అది కూడా ప్రార్థన. అప్పుడు ప్రభు నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉంది అని ఒకటే ఏడ్చుకుంటూ కూర్చోలే. నా జీవితంలో మంచి కూడా జరగాలి, నాకు మేలు కూడా జరగాలి, నా కళ్ళతో నేను మంచిని కూడా చూడాలి అని ఆయన దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశారు. కష్టకాలంలో ఉన్నాను, కరువు కాలంలో ఉన్నాను, కృపాకాలం నాకు కావాలని ప్రార్థన చేశాను. సో కష్టకాలాన్ని అనుభవించాడు, కరువు కాలాన్ని అనుభవించాడు, ఇప్పుడు కృపాకాలం కావాలని అడిగాడు. ఐ నీడ్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేస్ ఇన్ మై లైఫ్. కృప వెంబడి కృప నాకు కావాలి, కృపలతో నేను నింపబడాలి, కృపాక్షేమమే నాకు కావాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. మరి ఆయన ప్రార్థనకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటిదో
ఒకవేళ మనం చూద్దాం 13వ వచనం చూద్దాం. 26వ కీర్తనలోనే 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళ పగాల నుండి నా ప్రాణము తప్పించి ఉన్నా. హల్లెలూయా. దావీదు తన జీవితంలో కష్టాలు అనుభవించడానికి, కరువు అనుభవించడానికి పరిస్థితులు కారణం కావచ్చు, తన పాపం కారణం కావచ్చు, లేక దైవ చిత్తం కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ అది ఆయన అనుభవించాడు. ఇప్పుడు దేవుణ్ణి నీ కృప నాకు కావాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన రాస్తూ ఉన్నాడు, అదే కీర్తనలో రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. హల్లెలూయా. దేవుడు కష్టాల నుంచి విడిపించడం వంటికే కాదు, కరువు నుంచి తప్పించడం వంటికే కాదు, ఆయన కోరిన రీతిగా ఆయనకు కృపను కూడా సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన 3 విషయాలు ప్రార్థన చేశాడు. ఒకటి, నేను కరువులో ఉన్నా. రెండవది, నేను కష్టంలో ఉన్నా. మూడవది, నాకు నీ కృప కావాలి అని 3 విషయాలు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? మొట్టమొదటి 13వ వచనం, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళ పగాధం నుండి నా ప్రాణములు తప్పించి ఉన్నా. నా జీవితంలో కృపకాలం కావాలి అని కోరాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? సమృద్ధి అయిన కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేనికోసమైతే ప్రార్థన చేశాడో, ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ సీజన్ ఆఫ్ గ్రీఫ్, ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ సీజన్ ఆఫ్ ట్రబుల్, ఐ నీడ్ ఎ సీజన్ ఆఫ్ గ్రేస్ ఇన్ మై లైఫ్. అంటే కొన్ని రోజులుగా, కొన్ని మాసాలుగా, కొన్ని సంవత్సరాలుగా నేను బాధను పడుస్తున్నా, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రార్థన చేశాం. మనం ఏం చేసాం? 3 విషయాలు చూసుకున్నాం: కష్టకాలం, కరువు కాలం, కృపాకాలం. ఇప్పుడు కృపాకాలం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఆయన జీవితంలో అధికమైన కృపనిచ్చాడు. హల్లెలూయా. అదే కీర్తనలో ఆయన రాస్తున్నాడు. మన దేవుని ఏది ప్రార్థిస్తే, ఏది అడిగితే దాని విషయంలో సమృద్ధిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రభావం నా పట్ల చూపిన కృప వల్ల నేను దీవించబడ్డానని రాయలే. యు హావ్ షోన్ మోర్ కైండ్నెస్ టువర్డ్స్ మీ, మోర్ గుడ్నెస్ టువర్డ్స్ మీ. సో దేవుడు ఆయనకు అధికమైన కృపనిచ్చాడు. కృప కోసం అడిగాడు, దేవుడు అధికమైన కృపనిచ్చాడు. రెండవది, ఆయన కరువు లాంటి పరిస్థితిని అనుభవించాడు. దీనులను, దరిద్రులను, అంటే ఏమి లేని స్థితిలో ఉన్నాను, నా దగ్గర ఏమి లేని స్థితిలో ఉన్నాను. కానీ ఆయన దేవుని అడిగాడు, ఈ కరువు కాలం నుంచి తప్పించాలని ప్రార్థన చేశాడు. కరువు కాలంలో ఉన్నాను, కనికరించమని ప్రార్థన చేశాడు. అందుకే మొదటి వచనంలో మనం గమనిస్తే, కాపాడుము, రక్షించుము, కరుణింపుము అని చెప్తారు. ఇప్పుడు చూడండి 8వ వచనం, ప్రభువా నీ మహాత్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు, నీవే అద్వితీయమైన దేవుడవు. హల్లెలూయా. దేవుడు ఆయన కరువులో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. హి హస్ డన్ మిరకల్స్. అందుకే ఆశ్చర్య కార్యములు చేయువాడవు అంటున్నారు. అంటే దేవుడు దానికి ప్రార్థన చేశాడు, ప్రభు నేను కరువు కాలంలో ఉన్నానని ప్రార్థన చేశాడు. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరుడుగా తను తాను కనపరుచుకున్నాడు. ఆశ్చర్య కార్యాలు
చేయుటలో నీకు ద్వితీయత్వం లేదు. దేర్ ఇస్ నో వన్ అపార్ట్ ఫ్రమ్ యూ టు డూ మిరకిల్స్ అంటున్నా. నీవు తప్ప ఆశ్చర్య కార్యములు చేసేవాడు లేడు అంటున్నాడు. నీవే అద్వితీయ దేవుడు అంటే అద్వితీయ అని అంటారు. ద్వితీయ అంటే రెండవ వాడు అని అంటారు. ద్వితీయత్వం అంటే ద్వితీయత్వం లేనివాడు. దేర్ ఇస్ నో వన్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ హూ కెన్ డు మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఆయన కరువు కాలంలో కూడా ఆయన ఈ కీర్తనలో రాసుకుని పోతూ ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆశ్చర్యం ఎప్పుడు జరుగుతుంది? ఆశ్చర్యకరమైన రెగ్యులర్ గా జరిగే రొటీన్ గా జరిగేది కాదు. ఊహకందని అద్భుతాలు జరిగినప్పుడే ఆశ్చర్యపోతాం. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ మనం చూస్తున్నాం. భారతదేశం గెలవాలంటే ఇంకో 150 రన్లు కొట్టాలి. 10 ఓవర్లు ఉన్నాయి. 2 వికెట్ల చేతిలో ఉన్నాయి. 8 వికెట్లు పడిపోయాయి. ఏం చేస్తాం మనం? ఈ అయిపోయింది, ఇండియా ఓడిపోతుంది, ఇక టీవీ ఆఫ్ చేసుకుని పోతాం. తర్వాత కొంతసేపు అయినాక మనం టీవీ ఆన్ చేస్తే వార్తల్లో వస్తుంటాయి, భారత్ అద్భుత రీతిగా మ్యాచ్ గెలిచింది అని. ఆశ్చర్యపోతామా లేదా? 150 రన్లు, 10 ఓవర్లు ఉన్నాయి. టేల్ అండర్ బ్యాట్స్మెన్స్ అంటే చివరిలో ఉన్న 2 బ్యాట్స్మెన్. బ్యాటింగ్ రానోళ్ళు బ్యాటింగ్ చేస్తాను, ఇక గెలుచుడు కష్టం. ఎవరు కూడా వీటిని కాపాడేలా భయనుకుంటాం, ఇక గెలవం రానుకుంటాం. తర్వాత మనకి ఏం తెలుస్తుంది న్యూస్? ఇండియా ఇంకో 2 ఓవర్లు మిగిలి ఉండగానే 1 వికెట్ కోల్పోయి ఇంకొక వికెట్ ఉన్నది, గెలిచింది అంటే ఎంత ఆశ్చర్యపోతాం. అట్లాంటి ఆశ్చర్యం అన్నట్టు, ఆశ్చర్యలేని స్థితిలో. సో దానికి ప్రార్థన చేశాడు, ప్రభు నా కృప కావాలి. దేవుడు అధికమైన కృపనిచ్చాడు. రెండవది, కరువు కాలంలో ఉన్నాను, దేవుడు అద్భుత కార్యాన్ని ఆశ్చర్య కార్యం చేశాడు. మూడవది, నేను కష్టకాలంలో ఉన్నానని ప్రార్థన చేశాను. ఏమని? ఆపత్కాలంలో ఉన్నానని ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఇచ్చిన జవాబు చూడు. 17వ వచనం. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన అనుభవాలను కల్పించు. 17వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. కష్టంలో ఉన్నవాడికి ఏం కావాలి? ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, ధైర్యం కావాలి. సో దేవుడు ఏం చేశాడు? దీనికి ఆదరణ ఇచ్చాడు. కష్టకాలంలో దేవుడు తోడుగా ఉన్నాడు. నీవు నాకు సహాయుడవై అంటే కష్టంలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన సహాయం కావాలి. కింద పడిపోయిన వాడిని లేపడానికి ఎవరైనా సహాయం చేయాలి. వాడు కష్టంలో ఉన్నాడు. కరువులో ఉన్నవాడికి ఏం జరగాలి? చేతిలో సిల్లి గవ్వలేదు. ఉదాహరణకి ఎట్లా ఈ కార్యక్రమం మనం ఎట్లా చేయాలి? ఈ స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి? కాలేజ్ ఫీజు ఎట్లా కట్టాలి? పైసలు లేవు. ఈ హాస్పిటల్ బిల్ ఎట్లా కట్టాలి? ఏమైనా అద్భుతం జరుగుతుంది తప్ప అట్లే ఎవరో కొన్ని అకౌంట్లోకి డబ్బులు పంపించేస్తారు. అద్భుతం. సో దేవుడు కరువు విషయంలో ఆశ్చర్యకారం చేశాడు, కష్ట విషయంలో ఆదరించాడు, కృప విషయంలో అధికమైన కృపనిచ్చాడు. హల్లెలూయా. సో దేవుడు ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవుడు. దావీదు ప్రార్థన చేశాడు దేవుని దగ్గర, ప్రభువా కష్టకాలంలో ఉన్నా, కరువు కాలంలో ఉన్నా, నా జీవితంలో కృపాకాలాన్ని చూపించాను. దేవుడు ఆయనకు అధికమైన కృపను చూపించాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన కరువు స్థితిలో ఆయనను ఆదరించాడు. ఆయన కష్టకాలంలో సహాయం చేసి దేవుడు ఆయన ఆదరించాడు. దేవుడు నన్ను ఆదరించుచున్నా. చూడండి, 3 మాటలు చాలా జాగ్రత్తగా గమనించాడు. 8వ వచనం, ప్రభువా నీవు మహాత్యం గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. అంటే అర్థమేంటిది? చేస్తూనే ఉండే దేవుడు. 11వ వచనం, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అతి
అధికమైనది. చూపిన కృప చేస్తూనే ఉంటాడు, చూపిస్తూనే ఉంటాడు. 17వ వచనం, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. కంటిన్యూస్ గా అంటే ఈయన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పటి నుంచి దేవుడు అధికమైన కృప ఇస్తూనే పోతున్నాడు, అద్భుతాలు చేస్తూనే పోతున్నాడు, ఆదరణ ఇస్తూనే పోతున్నాడు. He did not stop blessing David. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థనకు దేవుడు అద్భుత రీతిగా జవాబిచ్చాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, కరువులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, దైవ కృప కోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన కనిపెట్టాడు. 7వ వచనం వరకు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8వ వచనం నుంచి మీరు గమనించండి, ఎక్కడ కూడా నేను మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, నువ్వు నా మొర ఆలకిస్తున్నావు అని ప్రార్థనకు సంబంధించిన మాటలు వాడలే. 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రార్థనకు సంబంధించిన టర్మినాలజీని యూజ్ చేయలే. He prayed, he stopped and he started receiving God's blessings. దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నాను. ఈ సాయంకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎంతకాలం ఎన్ని బాధలు అనుభవించినా ప్రార్థన తప్పకుండా మనకు ప్రతిఫలమిస్తుంది. ప్రేయర్ డెఫినెట్లీ will answer us bountifully. కృప అధికమైంది, కరువులో అద్భుతాలు వచ్చాయి, కష్టంలో ఆదరణ వచ్చాయి. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ సాయంకాలం ఈ మాటలు దేవుడు మనకు అందిస్తూ ఉండగా మన ప్రార్థనా జీవితం కూడా దావీదు ప్రార్థనా జీవితం వలె దైవ కృపను పొందుకునే వారంగా, దైవికమైన ఆదరణ, దైవికమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు అనుభవించే కృపలోకి మనం వెళ్ళాలని దేవుని సేవకులుగా కోరుతూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నారు. ప్రార్థన ఆశీర్వాదానికి ముందు ఒక ప్రకటన. ఈ ఆదివారం, రాబోయే ఆదివారం యథావిధిగా ప్రత్యక్ష ప్రసారంలోనే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రకటించేంతవరకు మరి సంఘ నాయకత్వం నిర్ణయం తీసుకొని మనకు ప్రకటించేంతవరకు ప్రస్తుతానికి ఇంకొక 2 వారాల వరకు ఈ రీతిగా ప్రత్యక్ష ప్రసారంలోనే ఆరాధన చేద్దాం. ఇంకా ఇప్పుడే మనం చర్చకి రావద్దు అని ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఇంకొక 2 వారాల వరకు మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రత్యక్ష ప్రసారంలోనే ఆరాధన చేస్తాం. మళ్ళీ ఏమైనా ఆలోచన చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రకటన, వివరణ మీకు తెలియజేస్తాం. కాబట్టి అప్పటిదాకా ఎవరు కూడా చర్చ్కు ఆరాధన కోసం రావద్దు. ఇంట్లోనే మనమందరం సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, మనం ప్రత్యక్ష ప్రసార మాధ్యమంలో దైవవాక్యం విందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. బయట ఎక్కడ తిరిగినా ఇంకా జాగ్రత్తలు పాటించాలి. కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ అనే వేరియంట్ విజృంభిస్తున్నాయి. కొన్ని చోట్ల పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ తిరిగి మళ్ళీ ఆంక్షలు విధిస్తుంది, ఆస్ట్రేలియాలో ఆంక్షలు విధిస్తున్నారు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ యొక్క ఉధృతి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందుకోసమే పరిస్థితులు బాగలేవని మనం ఇంకా ఆన్లైన్లో ఆరాధించడానికి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సంఘం యొక్క నిర్ణయాన్ని అందరూ గౌరవించి ఆ ప్రకారంగా సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాం. మరొకసారి గత 2 మాసాలు మనం ఆన్లైన్లోనే ఆరాధన చేశాం. ఇంకా దేవునికి మరి కానుకలు సమర్పించేవారు, నెల కానుకలు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనం దేవునికి ఇవ్వాల్సినవి తీసుకురావాలంటే ఈ ఆదివారంలోపు తీసుకొని రండి, దేవునికి సమర్పించండి, దేవుడిని గణపరచండి, మహిమపరచండి. మీకు ఎవరికి ఏ ప్రార్థన అవసరం ఉన్నా ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మరి ఈ మాటని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా ముందు కొనసాగాల్సిందిగా మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయగల తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ సాయంకాలం హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘంగా ఈ పాదం చెంత చేరి స్తుతించే అవకాశాన్ని మాకు ఇచ్చిన వందనాలు. అవును, దావీదు కరువు కాలంలో ఉన్నాను అంటే ఈ కరువు నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాను. కష్టకాలంలో ఉన్నాను, ఈ కష్టం నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాను. నా జీవితంలో కృపాకాలం కూడా కావాలి అని ప్రార్థన చేశాను. ఆయన ప్రార్థనకు జవాబుగా 86వ కీర్తనలో 8వ వచనం నుంచి 17వ వచనం మాకు చూపించాడు. ఆయన కృపగా కోరాడు, అధికమైన కృపనిచ్చాడు. కరువు నుంచి విడిపించమన్నారు. ఆయన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు అనుభవించేలాగా చేశారు. కష్టకాలంలో ఉన్నానన్నాడు, ఆయనకు సహాయం చేసి మీరు ఆదరించాడు. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నీకు వందనాలు. అవును తండ్రి, అధికమైన కృపనిచ్చారు, ఆశ్చర్యకార్యం చేశారు, ఆదరించారు. నీకు మహిమ చెల్లిస్తూ సంఘమును, సంఘ నాయకత్వాన్ని, విశ్వాసాన్ని, కుటుంబాన్ని ఇచ్చిన బిడ్డల్ని దీవించండి. జూన్ మాసం అంతా మాకు తోడుగా ఉన్నట్టుగా జూలై మాసం అంతట్లో కూడా మాకు తోడు ఉండండి. ఆత్మీయంగా దీవించండి, ఆర్థికంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా, ఆనందకరంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబంలో ఏ సమస్యను పరిష్కరించండి. మరి నరమెట్ట జయం కోసం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉంటుండగా బిడ్డ కోసం నీ కృపలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరు బలహీనంగా ఉన్నా నీ కృపలు ఎత్తుపట్టుకోండి. తొరూరులో మరి సోమల యొక్క భార్య సుజాత కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమెకున్న బలహీనతలో మీరు తోడుండండి, కావాల్సిన స్వస్థతను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇటు రీతిగా మరి ఎవరి కుటుంబంలో ఏ బలహీనత ఉందో, ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు వ్యక్తిగతమైన ప్రార్థన కోరారు, ఎవరు సంఘంలో ప్రార్థన కోరారు, వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ దీవెన ఆశీర్వాదంతో నింపండి, కనికరించమని. ఈ సాయంకాల దీవెనతో మమ్మల్ని నింపండి. సంఘ పరిచయం, విశ్వాసాలను బలపరచండి. గ్రామీణ సేవను, సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించమని. ఘనత, మహిమ, ప్రభావానికి ఆరోపిస్తుంది. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం అమర్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణంలో క్షమించము, మమ్మల్ని శోధనలోనికి కీడు స్థాపించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం మనకందరికీ సకల పరిశుద్ధులకు, సకలంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఉండును గాక. ఆమేన్. వాటి దేవుడు మిమ్మల్ని దీవించును గాక.